హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సక్సెస్ స్టార్ ట్యూటోరియల్. సో అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత వీడియో చేయడం జరుగుతుంది. కొద్ది హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల మీకు వీడియోస్ అనేది అప్డేట్ ఇవ్వలేకపోయాను. సో ఇప్పటి నుంచి మనకు ప్రతి అంశం గురించి నోటిఫికేషన్ గురించి రెగ్యులర్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక ప్రస్తుతం తెలంగాణలో నోటిఫికేషన్. సో తెలంగాణలో నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా రాబోతుంది. సో త్వరలో అని కాదు, సో ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది నోటిఫికేషన్ ఇవ్వడానికి. సో మనకి ఏంటంటే నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఈ 2026 లోపల అయితే మనకు నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో తెలంగాణలో అంటే ఏ రాష్ట్రం మన రాష్ట్రంలో సో లాంగ్ ప్రక్రియ జరిగేది. సో చాలా కాలం సమయం పట్టే అటువంటి నోటిఫికేషన్ ఏదైనా ఉంది అంటే సో అది మనకు పోలీస్ నోటిఫికేషన్. దాదాపు ఒక 2 సంవత్సరాలు పడుతుంది ఎగ్జామ్ రాయడానికి. అంటే నోటిఫికేషన్ నుంచి సో మనం మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి మనకు ఒక 1 year టైం పడుతుంది. సో మనకు ట్రైనింగ్ 1 year. సో అట్లా మనకు ఇంకా మధ్యలో రిజల్ట్ దానికైనా ఒక 2.5 years పడుతుంది. సో అందుకే సో ప్రభుత్వం సో ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చేది ఏమైనా ఉంది అంటే అది ఒక పోలీస్ నోటిఫికేషన్ మాత్రమే. సో 2026 లోపు ఖచ్చితంగా మాక్సిమం 2026 లోపే, సో జూన్ లోపలైతే ప్రస్తుతం నోటిఫికేషన్ ఇవ్వడానికి రెడీగా ఉంది ప్రభుత్వం. ఎవరు కూడా సమయాన్ని వృధా చేసుకోవద్దు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తుంది. సో నోటిఫికేషన్ వస్తుంది. సో ఎవరు కూడా టైంని వృధా చేసుకోకూడదు. సో ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే సో క్వాలిఫికేషన్ సంబంధించి మనకు పీసీ అయితే పోలీస్ కానిస్టేబుల్కి అయితే ఇంటర్, అదేవిధంగా ఎస్ఐ వాళ్ళకైతేనేమో డిగ్రీ క్వాలిఫికేషన్ అడుగుతారు. సో ఏజ్ వచ్చేసి 18+ ఉండాలి. సో ఎవరైతే పోలీస్ జాబ్ని యూనిఫామ్ని ఒక కళగా భావిస్తున్నారో ఒక మంచి అవకాశం. సో ఈ నోటిఫికేషన్లో భారీగా ఖాళీలు ఉన్నాయి. సో ప్రభుత్వం భర్తీ చేయడానికి సిద్ధంగా ఉంది. సో 2026 లక్ష్యంగా మనము ప్రిపేర్ కావాలి. ఒక విషయం ఏంటంటే 2026 లక్ష్యంగా సో ఈసారి జాబ్ కొట్టాల్సిందే. ఎవరైతే చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా ఈసారి జాబ్ కొట్టాల్సిందన్న లక్ష్యంతో ప్రిపేర్ కండి. మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. పెట్టుకోండి, ఒక 2 సబ్జెక్టులు పెట్టుకోండి. సో లేకపోతే వెనుకబడతారు. ఎందుకంటే లాస్ట్ నోటిఫికేషన్లో 0.5 మార్క్స్ తోటి మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ రెడీగా ఉన్నారు సో మంచి జాబ్ తీసుకోవడానికి. సో మీరందరూ కూడా గట్టిగా ప్రయత్నించండి. ఎవరైతే స్టార్టింగ్ నుంచి ప్రిపేర్ అవుతున్నారో, కొత్త వాళ్ళు ఎవరైతే మొదలు పెడుతున్నారో సో కొద్దిగా గట్టిగా ప్రిపేర్ కండి. సో ఈసారి అయితే మనకు కాంపిటీషన్ అయితే అద్భుతంగా ఉండబోతుంది. మంది అడుగుతున్నారు ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఎప్పటి నుంచి ప్రిపేర్ కావాలని చెప్పేసి. సో కరెంట్ అఫైర్స్ అయితే ఇప్పుడు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో నోటిఫికేషన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో సో నోటిఫికేషన్ డేట్ నుంచి మీరు ఎగ్జామ్ వరకు మీరు ఖచ్చితంగా మెయిన్స్ వరకు ప్రిపేర్ కావాల్సిందే. అప్పుడు నుంచి ఇప్పుడు అవసరం లేదు. మెయిన్స్ వరకు అంటే నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మెయిన్స్ వరకు ఏదైతే ఆ 1 year టైమో 8 months 6 months ఏదైతే ఉందో అప్పుడు గట్టిగా చదువుకుంటే సరిపోతుంది. ఎందుకంటే నోటిఫికేషన్ టైం నుంచి మనకు మెయిన్స్ రాసే వరకు కనీసం 8 నెలల పైన ఉంటుంది. సో అప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది. 8 నెలల కాలంలో గట్టిగా పర్ఫెక్ట్గా సరిపోతుంది. మనకు ఆ టైం సరిపోతుంది కరెంట్ అఫైర్స్ సంబంధించి. ప్రస్తుతం మీరు ఏం చేయాలంటే స్టాటిక్ సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకోవాలి. సో హిస్టరీ కానీ లైక్ ఏంటంటే హిస్టరీ కానీ, తెలంగాణ హిస్టరీ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ, తర్వాత ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ, కొన్ని స్టాటిక్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, సో జాగ్రఫీ కానివ్వండి. సో ఇటువంటి కొన్ని సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకోవాలి. పాలిటీ కానీ కొన్ని స్టాటిక్ సబ్జెక్ట్ అని కంప్లీట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అన్ని అప్డేట్ చేసుకుంటూ పోవాలి. ఎట్లా చదవాలంటే జాబ్ కొట్టాలన్న కసితోటి చదవాలి. సో ఏదో చదువుతున్నామా ఏదో అయిపోయిందా అన్నట్టు కాకుండా ఖచ్చితంగా జాబ్ ఈసారి కొట్టాల్సిందే అనే లక్ష్యంతో చదవండి. జాబ్ ఈసారి కొట్టాల్సిందే అనే లక్ష్యంతో చదవండి. ఖచ్చితంగా మీకు సక్సెస్ కనిపిస్తుంది. ఎవరైతే నిరంతరం ప్రాక్టీస్ చేస్తారో, ఎవరైతే నిరంతరం శ్రమిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ అనేది వరిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే మీరు ఒక జాబ్ రావాలంటే, ఒక సక్సెస్ కావాలంటే ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది. సో అట్లయితేనే సో మీకు ఉన్నటువంటి కొన్ని అలవాట్లను పక్కకు పెట్టండి. సో ఒక్క 1 year మీరు కాదనుకోండి ప్రిపేర్ కండి, ఖచ్చితంగా మీకు విజయం వరిస్తుంది. అంతే కదా, జీవితం మారాలంటే కొన్ని త్యాగాలు వదలాల్సింది. సో మీలో శక్తి ఉంది, మీరు చేయగలరు, నా పైన నాకు నమ్మకం ఉంది, 100% అనే లక్ష్యంతో పోండి.
సో ఎప్పుడు కానీ లాస్ట్ టైంలో మీకు నోటిఫికేషన్ లో జాబ్ రాలేదని బాధపడకండి. సో 0.5తో కానీ 1 మార్క్తో మిస్ అయిన వాళ్ళు, సో నాకు లాస్ట్ టైంలో మిస్ అయిందని చెప్పేసి బాధపడొద్దు. ఎవరు కూడా టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎవరు కానీ మీరు ఏ అసాంఘిక కార్యక్రమాలలో మీరు పాల్గొనవద్దు. సో మీకే టైం వేస్ట్. ఒక్కసారి చిన్న పిటిషన్ వచ్చినా కానీ, మీకు పెట్టి కేసు అయినా కూడా మీకు సో మీరు సెలక్షన్ లిస్ట్ లో ఆగిపోతారు. సో ఎప్పుడు కానీ జాబ్ రాలేదని బాధపడద్దు. సో ఇంకా మీకోసం మంచి జాబ్ ఉందని చెప్పేసి అనుకోవాలి. సో మీకోసం మీ జాబ్ రాలేదని బాధపడద్దు. ఏదో ఒక జాబ్, ఇంకా మంచి జాబ్ మీకోసం రాసి పెట్టింది కావచ్చు. సో అట్లా ప్రిపేర్ కావాలి. సో ఎట్లా ప్రిపేర్ కావాలంటే జింకను వేటాడే పులి ఎట్లుంటుందో సో అట్లా మీరు అంత పౌరుషంతో మీరు ప్రిపేర్ కావాలి. లాస్ట్ టైం చేసినటువంటి అంటే మెయిన్స్ లో మీరు సో అప్పట్లో ఏం చదవలేదు, సో ఎన్ని మిస్టేక్ చేసిరు, సో ఏమేమి మిస్టేక్ చేసిరు, ఆ మిస్టేక్స్ ని ఇప్పుడు మీరు రెక్టిఫై చేసుకొని సో ఆ మిస్టేక్ ని చేయకుండా మళ్ళీ ప్రిపరేషన్ లో కంటిన్యూ కాండి. సో మిమ్మల్ని మీరు నమ్మండి. సో 100% మీకు 100% ఎఫర్ట్స్ పెట్టండి. ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. కావాలంటే జిల్లాకు ఒక పోస్ట్ ఉన్నా సరిపోతుంది. జిల్లాకు ఒక పోస్ట్ ఉన్నా అది నాదే అన్నట్టుగా ప్రిపేర్ కావాలి. అర్థమవుతుందా? జిల్లాకు ఒక పోస్ట్ ఉన్నా నాదే అని ప్రిపేర్ కావాలి. ఖచ్చితంగా వస్తుంది. సో ఇది సమాచారం అండి. సో సమాచారంతో మళ్ళీ కలుద్దాం. సో ఇప్పటి నుంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది.